హాయ్ ఫ్రెండ్స్, ఇగో పని అయితే అయిపోయింది. 3 అవుతుంది టైం. ఇంకనైతే అన్నం తినలేక పని ఉంటే అన్నం మీద సొలుసుతుండదు. ఇగో ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే డోరే లేకుండా అయిపోయింది. ఫస్ట్ కోయదాడి పెట్టినాం మేము. 5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎడ్ల బండి ఉండే. ఇక ఇప్పుడైతే ఈ అల్లరేడు చెట్టుకు మొత్తం మండలు కిందకి వచ్చినవి. ఆకైతే రాలుతుందని అయితే ఒక 2 మండలు కొడితే ఇక అక్కడ చింత చెట్టు అది కనబడేది. ఆ చింత చెట్టు మండలు సుతా కిందకున్న కొట్టినాం ఆకు రాలుతుందని. అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే అయింది ఫ్రెండ్స్. ఇదైతే ఆల్నేడు చెట్టు. ఒక 2 మండలు కొట్టినాం. మస్తు కాయలు కాస్తుంది, కానీ కోతులు అయితే ఉంచవు. ఇక ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే వలగడదామని చూస్తున్నాం, ఏమవుతుందో తెలియదు. చింతకాయలు అయితే చింత చెట్టుకు ఒక 2 మండలు చిన్న చిన్నవి ఉండే. మీదకైతే చాలా కాయ కాసింది. కోతులు అయితే ఉంచలేవు. ఇక ఇదైతే మాకు సాయంత్రానికి చారు చేస్తానని అయితే తీసుకొచ్చిన. మరి మా వాళ్ళు ముక్కిరుతారో ఏం చేస్తారో తెలియదు. ఏడాదికి ఒక్కసారి దొరికేవి చింతకాయలు. ఇవాళ అయితే సాయంత్రం చింతకాయ చారు చేస్తా. ఇగో ఇంటికైతే వచ్చిన కొంచెం అన్నం తినైతే ఒక 2 దొయ్యల గడ్డి ఉన్నది. బర్రెలు ఉన్నవి కదా, కట్టలు అయితే 30 కట్టలు కట్టించిండు కానీ సరిపోవు. ఆ 2 దొయ్యల గడ్డి అయితే మోతునని చూస్తున్నా. మా ఆయన వేయండి ఆల్రెడీ పొలం కాడికి. మళ్ళీ నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన, ఎందుకంటే కొంచెం ఒడ్డు ఉండే. ఆయన ముందు వచ్చి కొంచెం అన్నం తినిపోతే కోతులు నా రంగడి చేస్తున్నవి. ఒకళ్ళు లేకపోతేనేమో అవి ఏనాగా వచ్చి తెలుతలేవు. అందుకే ఆయన తినేంతసేపు నేను అక్కడ ఉన్నా. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, అందరూ అయితే పనికి వేయరా, మధ్యాహ్నం అన్నం తిన్నారా? అందరికి బాయ్ మరి.